అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈరోజు అసెంబ్లీలో కొన్ని చిత్రమైన సన్నివేశాలు కూడా జరిగాయటండి. చాలామంది నాకు ఫోన్ చేసి దాని గురించి కూడా మాట్లాడమన్నారు. రఘురామరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించారట. ఆయన చేతులు చేసి మీరు రావాలి, మీరు అసెంబ్లీకి అన్నారట. ఆయన ఏమో వస్తానన్నాడట. ఆయన ఏం రాడు, జగన్ గారు రాడు. ఎందుకంటే వస్తే సమాధానం చెప్పాలి ప్రతిదానికి. అక్కడ ఈ అసెంబ్లీలో డిబేట్ జరగదండి, వేట జరుగుతుంది. వేట మామూలుగా ఉండదు. ఇంకా ఆయన సమాధానం చెప్పలేడు. ఎందుకంటే ఆయన ఒకవేళ తప్పు చేయకపోతే 100 మందికైనా సమాధానం చెప్తాడు. ఎవరైనా సరే, ఆ జగన్ గారు అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా ఏ నాయకుడైనా సరే తప్పు చేయకపోయినప్పుడు 100 మందితో చెప్తాం. మనం తప్పు చేస్తే ఒక్కడు అడిగినా కూడా తలదించుకోవాలి. అలా తలదించుకోవాల్సిన పరిస్థితి డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి సుబ్రహ్మణ్యం దాకా ఆ చంపిన వాళ్ళందరి మీద నువ్వు ఏ చర్యలు తీసుకున్నావు జగన్ అంటే? గుటకలు మింగాలి, వాటర్ తాగాలి, సమాధానం ఉండదు. సమాధానం లేనప్పుడు ప్రజలకి డైరెక్ట్గా దొరికిపోతాడు. ఈయన రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాడు. ఎందుకంటే అసెంబ్లీ ప్రత్యక్ష ప్రచారాలు మన వాళ్ళందరూ క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూసేస్తున్నారు అసెంబ్లీ ప్రచారాలని. కాబట్టి దొరికేస్తాడు. కాబట్టి అసెంబ్లీలో అసలు మనం అడిగే పట్టొద్దు. ఒకవేళ పెట్టిన అవతలోడు మనల్ని అడిగే ప్రశ్న వినబడకుండా మనం మాట్లాడేద్దాం, అరిసేద్దాం, గోల్ చేద్దాం. మంచి స్ట్రాటజీయే. తప్పించుకోవడానికి బాగుంటుందండి ఇది. అయితే రఘురామరాజు గారు చేతులు చేసి మాట్లాడేట ఆయన. మరి ఏం మాట్లాడేది తెలియదు, అందరూ కొసకొసలు ఆడుకుంటున్నారు. మరి ఏమో నాకు తెలియదు. నేను ఆయనతో మాట్లాడే చాలా రోజులు అయింది. ఆయనకి ఈయనకి మాటలంటే అది నాకు కూడా వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. జగన్ గారు ఇప్పుడు ఆయన్ని రఘురామరాజు గారిని అరెస్ట్ చేయించారు, కొట్టించారు, చంపించబోయారు. ఆయన మీద కేసు పెట్టాలని ఆయన మీద 307 కూడా వేయించే పరిస్థితి దాకా వచ్చిన తర్వాత మరి మళ్ళీ ఆయన్ని చూస్తే ఇప్పుడు నాకైతే ఆయన్ని చూసినప్పుడు అంత అలా వెళ్ళా, జగన్ అన్న ఏం బాగున్నావన్నా నేనైతే అడగలేను. ఎందుకంటే ఆయన నా మీద కూడా 30 కేసులు పెట్టి 22 రోజులు జైల్లో పెట్టి నా భార్య పిల్లల్ని, నేను ఏ తప్పు చేయకపోయినా నా భార్య పిల్లల్ని ఏడిపించాడు. నా వెనకాతలు ఉన్న అన్నదమ్ములందరినీ ఏడిపించాడు ఆయన. ఒకవేళ నన్ను నా కుటుంబాన్ని ఏడిపించి వదిలేస్తే సరిపోను. డాక్టర్ సుధాకర్ గారి తల్లి దగ్గర నుంచి సుబ్రహ్మణ్యం భార్య గర్భిణి ఎంతోమందిని శోకంలో దుఃఖంలో నింపేశాడు ఆయన. ఆయన్ని మళ్ళీ మేమేమే ఆయనకి వ్యతిరేకంగా లేము. అప్పుడు ఆయన్ని గెలిపించిన వాళ్ళు, ఆయన కోసం పనిచేసిన వాళ్ళు. అంటే పాము తన పిల్లల్ని తానే తినేస్తుందటండి ఎప్పుడు ఒళ్ళంతా పొరగమ్మినప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారికి 19 నుంచి 24 దాకా డబ్బు పొరలు కమ్మేసేయండి ఆయన్ని. ఎవడు మనోడు ఎవడు పగోడు కూడా తెలియదు ఆయనకి. అప్పుడు మన పార్టీ వాడన్నా, ఇప్పుడు రఘురామరాజు గారు వైసీపీయే కదా, అప్పుడు మన పార్టీ వాడన్నా సరే తినేయటమే, ఆయన్ని హింసించేయటమే, కేసులు పెట్టేయటం, నోరెత్తనం కూడా చేద్దాం అనుకున్నాడండి ఆయన. ఇప్పుడు ఈ రోజున ఆయన బయట నిలబడి ధర్నాలు రాస్తారోకలు చేసుకునే పరిస్థితికి జనం తీసుకొచ్చారు. నేనైతే చేయలేనేమో అలాగా. అలా ఎవరు చేయలేరు నాకు తెలిసి. టీడీపీలో ఉన్న ఏ ఒక్కరు కూడా జగన్ గారిని చూసినప్పుడు కనీసం ఆ ప్రతిపక్ష నాయకుడు కదా అని పలకరించలేరు. మరి రఘురామరాజు గారు ఎందుకు పలకరించారని నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? ఆయన అన్నట్టు శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు రాజకీయాల్లో. అది ఆయన అభిప్రాయం ఏమి ఉండొచ్చు, దాన్ని మనం ఏమి అబ్జెక్ట్ చేయలేం. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. నేను కూడా షాక్ అయ్యాను నిజంగా. ఏంటి ఒకవేళ మనల్ని అంత హింసించి రాష్ట్రాన్ని అంత ఎలా చేసినప్పుడు మనం అంతలాగా వెళ్ళైతే మనం చేయలేము. మరి ఏమో ఆయన ఏ కారణంతో చేశాడో మనకైతే తెలియదు.